ఆ ఏనుగు నడిచేకుండా అన్నట్లు ఉంది. ఈ వాక్యంలోని అలంకారం ఏది? ఇక్కడ టెట్‌లో గతంలో వచ్చిన ప్రశ్నలు మనం గమనిద్దాం. ఈ వీడియోని టెట్ రాసే మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. ఈ ఆప్షన్‌కి సంబంధించి మనం 4 ఆప్షన్‌లకు సంబంధించిన సమగ్ర వివరణ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి ఆప్షన్‌లో ఉపమాలంకారం ఉంది. అసలు ఉపమాలంకారం అంటే ఏమిటి అంటే అలంకారాలు 2 రకాలు. ఒకటి శబ్దాలంకారం, 2 అర్థాలంకారం. ఉపమాలంకారం అనేది అర్థాలంకారంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అలంకారం అని చెప్పొచ్చు. ఇక్కడ ఉపమ అంటే పోలిక అని అర్థం. దీనికి సంబంధించిన పూర్తి నిర్వచనం చూస్తే ఉపమేయానికి, ఉపమానానికి అందమైన, మనోహరమైన పోలికను చెప్పడాన్నే ఉపమాలంకారం అని పిలవడం జరుగుతుంది. 2 వేరు వస్తువుల మధ్య ఉన్న సమాన ధర్మాన్ని బట్టి ఈ పోలిక ఉంటుంది. ఉపమాలంకారంలోని 4 అంగాలు ఉంటాయి. ఉపమేయం అంటే మనం దేని గురించి అయితే చెప్తున్నామో ఆ వస్తువుని ఉపమేయం అంటాం. తర్వాతది ఉపమానం. ఉపమానం అంటే ఉదాహరణ అని అర్థం. అంటే దేనితో పోలుస్తున్నామో ఆ ప్రసిద్ధ వస్తువు. సమాన ధర్మం అంటే 2 వస్తువుల్లోనూ సమానంగా ఉన్న గుణం. ఉపమానవాచకం అంటే పోలికను తెలిపే పదం లాంటిది. సమన్వయ ఉదాహరణ చూసినట్టయితే ఆమె ముఖం చంద్రబింబం వలె ఆహ్లాదకరంగా ఉన్నది. ఇక్కడ ముఖం అనేది ఉపమేయం, చంద్రబింబం అనేది ఉపమానం, వలె అనేది ఉపమావాచకం, ఆహ్లాదకరంగా ఉండడం అనేది సమాన ధర్మం అని అర్థం. అయితే ప్రశ్నతో పోలికను చూస్తే ఇచ్చిన ప్రశ్నలోని ఏనుగును కొండతో పోల్చడం లేదు. ఏనుగులా ఉంది అనలేదు. ఏనుగును కొండగా ఊహించారు కాబట్టి ఇది ఉపమాలంకారం కాదు. రెండవ ఆప్షన్ ఉత్ప్రేక్ష అలంకారం. ఇది సరైన సమాధానం. తెలుగు సాహిత్యంలో ఊహాత్మకమైన కవిత్వానికి ఈ అలంకారం ప్రాణం లాంటిది. ఉత్ప్రేక్ష అంటే తీవ్రమైన ఊహ లేదా మరొకటిగా భావించడం. పూర్తి నిర్వచనం చూద్దాం. ఉపమేయంలోని ధర్మాలను బట్టి అది ఉపమేయమో కాదో, ఉపమేయమే కాదేమో, ఉపమానమే ఏమో అని కవి తన ప్రతిభతో చమత్కారంగా ఊహించి చెబితే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని అంటారు. సరళంగా చెప్పాలంటే ఒక వస్తువును చూసి అది మరొక వస్తువేమో అని ఊహించడం. దీన్ని ఎలా గుర్తిస్తారు అంటే ఈ అలంకారంలో వాక్యాల చివర అన్నట్లు, అనునట్లు, ఓహో, కాబోలు వంటి ఊహా సూచక పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రశ్నలోని వాక సమన్వయం చూస్తే వాక్యం ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్టు ఉంది. ఉపమేయం ఏనుగు, ఉపమానం నడిచే కొండ ఊహించుకున్నది. సమర్థన చూస్తే ఇక్కడ నడుస్తున్న నల్లటి భారీ ఏనుగును చూసి కవి అది ఏనుగు అని అనడం లేదు. ఆ ఏనుగును నడిచే ఒక పెద్ద కొండ ఏమో అన్నట్లుగా ఊహిస్తున్నాడు. వాక్యంలో అన్నట్లు అని ఉంది కాబట్టి ఊహావాచకం ఉండడం వల్ల అది 100% ఉత్ప్రేక్ష అలంకారం. మూడో ఆప్షన్ స్వభావోక్తి అలంకారం. జాతి గుణ సమూహాలకు ఉన్నది ఉన్నట్లుగా కళ్ళకు కట్టినట్లు వివరించే అలంకారం ఇది. ఇందులో ఎలాంటి కవుల ఊహలు, పోలికలు ఉండవు. పూర్తి నిర్వచనం చూస్తే ఒక వస్తువు, జంతువు, మనిషి లేదా సన్నివేశం యొక్క నిజమైన స్వభావాన్ని, జాతిని, క్రియలను ఎటువంటి అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పడం లేదా అభూత కల్పనలు లేకుండా సహజసిద్ధంగా యథార్థంగా వర్ణించడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. సమన్వయ ఉదాహరణ చూస్తే అడవిలోని లేళ్లు చెవులు రిక్కరించి చంచల నేత్రములతో చూస్తూ భయముగా అడుగులు వేస్తున్నాయి. ఇక్కడ లేళ్ల యొక్క నిజమైన భయపడే స్వభావాన్ని, అవి చెవులు తిప్పే విధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించారు. ఇది చదివితే మన కళ్ళ ముందు నిజంగా జింక నిలబడినట్టు అనిపిస్తుంది. ప్రశ్నతో పోలిక. ఏనుగును నడవడం సహజమే కానీ అది నడిచే కొండ అవ్వడం అనేది సహజ స్వభావం కాదు. అది కవి యొక్క ఊహ కాబట్టి అది స్వభావోక్తి కాదు. నాలుగో ఆప్షన్ అర్థాంతరన్యాస అలంకారం. లోలోక్తులను, లోకరీతిని సమర్థించడానికి వాడే అలంకారం ఇది. దీని యొక్క పూర్తి నిర్వచనం చూస్తే ఒక ప్రత్యేక విషయాన్ని అందరికీ వర్తింపచేసి ఒక సాధారణ విషయంతో కానీ లేదా ఒక సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ సమర్థించి చెప్పడాన్ని అర్థాంతరన్యాస అలంకారం అని పిలుస్తారు. ఇందులో నిర్మాణం చూస్తే ఇందులో సాధారణంగా 2 వాక్యాలు ఉంటాయి. మొదటి వాక్యంలో ఒక సంఘటన జరిగితే రెండో వాక్యంలో లోకంలో ఎవరికైనా ఇంతే కదా అన్నట్లు సమర్థింపు ఉంటుంది. ప్రశ్నతో పోలిక చూస్తే ప్రశ్నలో వచ్చిన వాక్యంలో ఒకే ఒక భావం అనే ఊహ ఉంది. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక సంఘటన కానీ దాన్ని సమర్థించే సాధారణ సూక్తి కానీ ఏది కూడా లేదు కాబట్టి అర్థాంతరన్యాస అలంకారం ఏమాత్రం కాదు. అయితే పై విశ్లేషణ ప్రకారం ఇచ్చిన వాక్యం కేవలం ఒక వస్తువును మరొక వస్తువుగా ఊహించడం మాత్రమే కాబట్టి ఆప్షన్లో ఉత్ప్రేక్ష అలంకారం మాత్రమే సరైన సమాధానం అవుతుంది.